నీకు యోగ్యుడా యేసు మీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీ బిడ్డ ప్రభా జ్ఞాపకం చేసుకో. మౌనికానే అయ్యా తండ్రి నాన్న సంతానం కలగడం లేదని ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళా, మెడిసిన్ కూడా వాడుతున్నా బిడ్డ తెలియచేశారు. అయ్యా మనిషిగా ఆమె ప్రయత్నం ఆమె చేశారు. నేను కూడా ప్రార్థనలో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీరు మహనీయుడు అయ్యా. ఉన్నది అయ్యా తండ్రి లేనట్టుకు లేనిది ఉన్నట్టు అద్భుతము చేసే గొప్ప దేవుడవయ్యా. ఎన్నో సూచక్రియలు మహత్కార్యములు మీరు జరిగించారు బాబు, నీకు స్తోత్రాలు. అబ్రహాము శారమ్మకు 100 సంవత్సరాలైనా కూడా అయా ఎవరు అనుకున్నారు ఇక ఇంతే వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకేమీ లేదనుకున్నారు. కానీ అద్భుతం చేసి మంచి కుమారుణ్ణి అయా వినయ విధేయతకు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగిన ఈ షాక్ను మీరు ఇచ్చారు బాబు, నీకు స్తోత్రాలు. మౌనిక జీవితంలో మీరు గొప్ప కార్యము చేయండి. అన్న సంతానం లేక ఏడుస్తుంటే పెన్నెన్న పద్దాక ఇబ్బంది పెట్టేది, ఫోర్స్ చేసేది, ఎంతో ప్రెజర్ చేసేది. నువ్వు గొడ్రాలివి, నీకు ఏమీ ఉండదు, నీ ముఖం చూడకూడదు, నీ జీవితం ఇంత, నీ జాతకం ఇంత అని పెన్నెన్న చాలా శ్రమ పెట్టింది. కానీ అన్నగారి జీవితంలో మీరు చేసిన కార్యం అద్భుతం అయా. అతని బయర్షబా మొదలుకొని ఎరుషలేమ వరకు కూడా అయ్యా అతని సమయాలు గారు ప్రవక్తగా స్థిరపడ్డారు. అంటే అంత మంచి కొడుకుని మీరు ఇచ్చారు. ఆయా మౌనిక జీవితంలో కూడా ఉన్నతమైన కార్యము మీరు చేయబోతున్నందుకే